అదే అప్పుడే ఇచ్చేసినట్టున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ఇచ్చేసింది. మరి ఈ మధ్యలో 10 సంవత్సరాలు నంచి ఎందరో విద్యార్థుల ప్రాణాలను తీసిన బలిదేవత అని చెప్పేసి ఇప్పుడు మీ కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి మరి చెప్పాడు. ఆమెకు మా తెలంగాణ తల్లి కాదు ఆవిడ, తెలంగాణ ప్రాణాలు తీసిన బలిదేవతగా ఆవిడకు అవార్డు ఇవ్వాలి, ఆవిడని సత్కరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడేమో మీరు బంగారు తెలంగాణకి ఇచ్చిన తల్లి అని చెప్పేసి ఇప్పుడు గౌరవిస్తున్నారు. అంటే రాజకీయంలో ఇష్టం వచ్చిన మాటలు మారుస్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా జనాలు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే. తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉండే. అప్పటి ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు సిద్ధాంతాలు ఫాలో అవుతుండే. అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం రేవంత్ రెడ్డి ఫాలో అయ్యాడు. రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు. అతను ఏంటంటే సోనియా గాంధీ మీద చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్తారు, అది వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద కమిట్మెంట్తోని అనేక